పడిపోయినప్పుడు ఒకరికొకరు అంతే కదా. క్రైస్తవులే తీసుకున్నాం. విశ్వాసంలో ఎక్కడైనా తోటి విశ్వాసి పడిపోయింది, కొంచెము వెనకబడింది అన్నప్పుడు తోటి విశ్వాసం ఏం చేయాలి? వాక్యము అక్క మనం ఎందుకు దేవుడు నమ్ముతున్నాము, మనం ఎందుకు తిరిగి పడిపోతున్నాము అనేసి వారికి వాక్యము శుద్ధిగా చెప్పి వారిని బలపరిచేవారుగా మనం ఉండాలి. అది ఈ యొక్క బాధ్యత. అలా నువ్వు చెప్పకపోతే నీకు శ్రమ. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, దేవుడు అంటే ఏమో తెలుసు, బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసు, దేవుడి దగ్గరకు వస్తే ఏమి దీవెనలు ఉంటాయో నీకు తెలుసు. వాటన్నిటిని నువ్వు వెళ్ళినావు, నువ్వు గ్రహించు. కానీ తోటి విశ్వాసి కొద్దిగా వెనకబడినప్పుడు పూర్తిగా చెప్పను కానీ, ఎందుకంటే విశ్వాసంలో వస్తుంటారు, ప్రతి ఆదివారం వస్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు, ప్రార్థన ఇస్తుంటారు, అన్ని విధాలు వాళ్ళు ఉంటాయి. కానీ ఎక్కడో కొంచెము వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళు వెనకబడినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే అందుకే సంఘ విశ్వాసం ఒకరికి తెలుసుకొని ఉండాలా, వారి యొక్క ఫోన్ నెంబర్లు ఉండాలా మన దగ్గర, వారు ఏ ప్రాంతంలో ఉంటారు, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది, అన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. విశ్వాసం ఏమంటే కుటుంబంలో మన పిల్లలు కానీ, మన భర్త కానీ, మన అత్త మామలు కానీ, వాళ్ళ పూర్వ చరిత్ర వాళ్ళు తెలుసుకొని ఉంటామా మనము? మరి సంఘ సభ్యులు కూడా అంతా కుటుంబ సభ్యులే కదా, అవునా కదా? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నాము? దేవుని బిడ్డలము. అందరము దేవుని బిడ్డలమే కాబట్టి మనమందరము ఎవరము? సహోదరులము. మరి మనమందరము అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములము అని దేవునిలో మనం అనేటప్పుడు మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం ఒకటే కదా. మరి ఒకటే అయినప్పుడు ఒకరి బాధ్యత మనం వహించాలి కదా. వారు ఏమైనారో, వారికి ఏం జరుగుతుందో, మన ఇరుగు పొరుగును కానీ, మన సంఘ సభ్యులను కానీ మనం అన్ని గమనించుకుంటూ ఒక బాధ్యత కలిగి మనము ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క ఒక బాధ్యత అని మనము ఈ సమయంలో చెప్పవచ్చు. పౌలు కానీ ఆయన వాక్యం చెప్పకుండా ఆయన శ్రమంటారు మనం అనుకుంటాం, కానీ అది కాదు. నేను కూడా నాకు తెలిసిన వరకు దేవుని పరిచయం చేయకపోతే ఇతరులకు నాకేమని ఉంది? శ్రమ అని ఆ ప్రాంతంలో ఆ కానీ మనం ఫిలప్ చేసుకోవాలి. మనం ఆ పౌరులు పక్కన పెట్టాలి, మనం ఫిలప్ చేసుకోవాలి. ఓహో, వాక్యం చెప్పకపోతే, దేవుని పరిచయం చేయకపోతే, దేవుని సన్నిధికి పోకపోతే నాకేమొస్తుంది? శ్రమ వస్తుంది. అందుకే మానవుడు తప్పకుండా ఈ లోకంలో